ఇది ఒక దారుణమైన ఘటన. 2025 నవంబర్ 1వ తేదీ శనివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ విషాదం చోటు చేసుకుంది. ఒకే ప్రవేశ ద్వారం, వేలాది మంది భక్తులు, లోపలికి వెళ్తున్న వాళ్ళు, బయటికి వస్తున్న వాళ్ళు, అనుకోకుండా తోసుకోవడం, గందరగోళం. ఒక్క క్షణంలోనే ప్రాణాలు పోయాయి. 9 మంది భక్తులు, అందులో 8 మంది మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 15 మందికి పైగా గాయపడ్డారు. సాక్షుల ప్రకారం ఆలయంలో ఒకే దారి ప్రవేశం నిష్క్రమణకు ఉపయోగపడుతుంది. అల్యూమినియం బార్కెడ్ కూలిపోవడంతో భక్తులు పడిపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఈ ఘటన నివారించవచ్చు, బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి పండుగల సమయంలో పోలీస్, వైద్య సిబ్బంది తప్పనిసరి అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 సహాయం ప్రకటించారు. కానీ ఒక్కసారి మనమందరం ఆలోచించాలి, ఇది నిర్వాహకుల తప్పు మాత్రమేనా, లేక భక్తుల తొందర కూడా కారణమా? ఒక్కోసారి మనం నా దర్శనం ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటాం, కానీ మన పక్కన వెనుక ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని ఆలోచిస్తామా? భక్తి అంటే తొందర కాదు, క్రమశిక్షణ. భక్తి ఉండాలి, భద్రత కూడా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి, ఇతరులను కాపాడండి. భక్తి పవిత్రంగా ఉండాలి, ప్రమాదకరంగా కాదు. ఈ ఘటనకు అసలు బాధ్యత ఎవరిది? నిర్వాహకులదా లేదా భక్తులదా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి భక్తి అవగాహన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.